ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు వాళ్ళ కుటుంబ సభ్యులతో సింహాద్రి నన్ను అంత మోసం చేస్తాడా? నేను మన కుటుంబంలో ఒక్కడిలా రైసు మిల్లు పెట్టిన దగ్గర నుంచి తను నాకు తెలుసు. అయినా తను నాకు ఇంత నమ్మక ద్రోహం చేశాడు. పొరపాటున కూడా మన ఇంట్లో వాళ్ళు ఏదైనా నన్ను మోసం చేస్తే నేను గుండె ఆగినంత పని అయిపోతుంది అనేసి అంటాడు. బుజ్జమ్మ, మన ఇంట్లో వాళ్ళు ఎందుకండి అలా మోసం చేస్తారు అనేసి అంటుంది. రామరాజు, అమ్మ ప్రేమ వల్లి గురించి ఏదో నిజం చెప్పాలి అన్నావు ఏంటమ్మా అనేసి అంటాడు. ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య గారు అనేసి భాగ్యం పిలుస్తుంది. ఏంటి భాగ్యం చెల్లెమ్మ, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏంటి మీ బట్టలేంటి ఇలా ఉన్నాయి అనేసి అంటాడు రామరాజు. భాగ్యం, అన్నయ్య గారు మేము రోడ్డున పడిపోయాం అన్నయ్య గారు అనేసి అంటుంది. బుజ్జమ్మ, ఏమైంది వదిన గారు అంటుంది. భాగ్యం, మా ఆస్తులు ఇల్లులు అన్నీ పోయాయి అంటుంది. భాగ్యం, కొంతమంది మమ్మల్ని మోసం చేశారు అన్నయ్య గారు అంటుంది. తిరుపతి, నిన్ననే కదా మీరు మంచిగా సూట్ బూట్ వేసుకొని వచ్చారు, ఇప్పుడే ఆస్తులన్నీ ఎలా పోయాయి అంటాడు. భాగ్యం, తిరుపతితో మా ఆస్తులు ఒక వారం 10 రోజులలోనే పోయాయి. కానీ మేమే అప్పుడు మీకు నిజం చెప్పలేదు. దేవుని లాంటి అన్నయ్య గారిని ఎలా మోసం చేస్తాము, అందుకే మేము నిజం చెప్పాలి అనేసి అన్నయ్య దగ్గరికి వచ్చాము అనేసి అంటుంది. ప్రేమ, మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పాలి అనేసి వస్తుంది. అప్పుడు నర్మద ప్రేమని కొంచెం దూరం తీసుకెళ్ళి, మామయ్య గారికి వల్లి వాళ్ళ గురించి నిజం చెప్పకు, నిజం చెప్తే మామయ్య గారు అక్కడే గుండాకి చనిపోతారు. ఇంత మోసం చేసినా కూడా నేను ఎందుకు కనిపెట్టలేకుండా చందునిచ్చి పెళ్లి చేశాను అనేసి బాధపడతాడు. ఇప్పుడే సింహాద్రి బాబాయ్ని అంత నమ్మి తను మోసం చేశాడు. ఇప్పుడు వల్లి అక్కని కూడా నమ్మి మోసపోయానా అనేసి మామయ్య గారు చనిపోతారు. చెప్పకు ప్రేమ అనేసి అంటుంది. ప్రేమ, వల్లి అక్క మనని ఎంత బాధ పెట్టించింది, ఎంత ఏడిపించింది. ట్యూషన్ వెళ్తుంటే కూడా మామయ్య గారికి చెప్పి మామయ్య గారితో మనకి తిట్లు పడేలా చేసింది. ఎందుకు అక్క అలా అంటున్నావు అంటే, నర్మద, వద్దు ప్రేమ, మామయ్య గారికి నిజం చెప్తే బాధపడతాడు. నేను మోసపోయానా, చందునిచ్చి వాళ్ళకి పెళ్లి చేశానా అని బాధపడతాడు. చెప్పొద్దు ప్రేమ అనేసి చెప్తుంది. నర్మద, ఏం లేదు మామయ్య గారు ఊరికే అన్నది ప్రేమ అనేసి అంటుంది. ప్రేమ, ఏమైందమ్మా, నువ్వు వల్లి గురించి ఏదో చెప్తావని రామరాజు గారు అడిగితే, ఏం లేదు మామయ్య గారు అంటుంది. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. భాగ్యం, చందు కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించు బాబు, మేము నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేము. పెళ్ళప్పుడు నీ దగ్గర 10 లక్షలు తీసుకున్నాము కదా, ఇప్పుడు మేము ఇవ్వడానికి మా దగ్గర 10 రూపాయలు కూడా లేవు అనేసి అంటుంది. చందు, నేను అవి వడ్డీకి తెచ్చానండి అనేసి అంటాడు.